నీరిస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆడియో రూపంలో మనం చెప్పుకుంటున్నాం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. విషయంలోకి వెళ్లే ముందు కొన్ని సెకండ్లు మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. అదేంటంటే లలితా సహస్రనామాల్లో నామాలు 1000 ఉన్నప్పటికీ శ్లోకాలు 183 ఉన్నాయి. ఏ సమస్యకు ఏ శ్లోకం చదవాలి అనేది ప్రత్యేకించి చెప్పండి అని అడిగారు. వాళ్ళు అడిగిన తర్వాతనే మన వీడియోలో థంబ్నెయిల్లో ఏ శ్లోకం దేనికి ప్రత్యేకమైనది అనేది పెడుతున్నాను. నిజానికి లలితా సహస్రనామాలు ఇది దీనికి పరిమితము అని చెప్పడానికి వీల్లేదు. మనం ఒక శ్లోకాన్ని మాత్రమే చదువుకోవడం బదులుగా మీరు వీలైనప్పుడు లలితా సహస్రనామాలు అన్నింటినీ చదువుకోండి. శ్రీమాత శ్రీ మహారాజ్ని నుంచి శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక వరకు కూడా చదివితే మనలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. ఏదో ఒక సమస్యకు ఒక శ్లోకం చదవడం కాకుండా ప్రతినిత్యము లలితా సహస్రనామాలు చదువుకోవడం అనేది చిన్నప్పుడే మనకిచ్చే వ్యాక్సిన్ లాంటిది. మనం రోగానికి మందు వేసుకోవడం బదులుగా ఇమ్యూనిటీని పెంచుకుంటే ఏ సమస్య రాదు కదా. ఒకవేళ వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది కదా. ఆ విధంగా లలితా సహస్రనామాల్లో ఒక నామము లేదా ఒక శ్లోకము ఒక దానికే ప్రభావం చూపిస్తుంది అనడానికి వీల్లేదు. బహు రకాలైన సమస్యలకు ఒకే ఒక పరిష్కారం లలితా సహస్రనామాలన్నీ చదవడం. భక్తిగా శ్రద్ధగా విశ్వాసంగా చదవండి. అంతరార్థాలు తెలుసుకుంటూ అమ్మవారి వైభవాన్ని తెలుసుకుంటూ మనసు నిలిపి చదవండి. మనకి సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అసలు సమస్యలు రావడానికే తావుండదు. బహుముఖాలైన సమస్యలకు అంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక, ఉద్యోగ, సమాజ, విద్య, ప్రతిష్ట మొదలైన అన్ని సమస్యలకు అత్యున్నత పరిష్కారం. అసలు లలితా సహస్రనామాలు చదువుతున్న వాళ్ళకి నేనిచ్చే సలహా ఏంటంటే నిష్కామంగా చదవండి. అంటే కోరికలు లేకుండా. మీకున్న ఏకైక లక్షణం ఏమై ఉండాలంటే లలితా సహస్రనామాల్లోని విజ్ఞానాన్ని తెలుసుకోవడము, ధర్మాన్ని ఆచరించడము, మానసిక శారీరక శుభ్రతను పాటించడము. ఇవి చేయడం ద్వారా ఇక మీకు ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే లలితా సహస్రనామాలు చదివే వారికి విపరీతమైన కోరికలు అనేవి ఉండవు, అత్యాశలు ఉండవు, పరహింస పొరపాటును కూడా ఉండదు, సర్దుబాటు తత్వం ఏర్పడుతుంది. ఇన్ని మంచి లక్షణాలు మనలో ఏర్పడినప్పుడు, ఇన్ని మంచి లక్షణాలు మన మనసు నిండా నిండిపోయి ఉన్నప్పుడు ఇక మనకు మనసులోకి సమస్యలకు తావుండదు. కాబట్టి ఒక చెట్టులోని ఏ ఆకైనా దాని రసము, దాని పసరు వైద్యానికి పనికొచ్చినట్టు లలితా సహస్రనామాల్లోని అన్ని శ్లోకాలు అత్యంత శక్తివంతమైనవే. కాబట్టి అన్ని శ్లోకాలని చదవండి, అన్ని రకాల ఆరోగ్యాలను పొందండి. ఇక మనం విషయంలోకి వెళ్తే ఇదివరకటి వీడియోల్లో మనము 167 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఈరోజు 168వ శ్లోకము, అందులోని నామాలు, ఒక్కొక్క నామమే తీసుకురాగలిగే పరిణామాలు చూద్దాం. శ్లోకము: తత్వాధిక తత్వమయి తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదా శివకుటుంబిని. ఇందులో తత్వాధిక అనే నామం చూద్దాం. తత్వాధిక అంటే తత్వమును అధిగమించి ఉండునది, మించి ఉండునది అని. తత్వము అంటే మనం 91వ శ్లోకమైన తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత అనే నామాలు చెప్పుకునేటప్పుడు తత్వం అంటే ఏంటి అనేది బాగా వివరించుకొని చెప్పాము. అక్కడ వినండి. కొన్ని నామాలు రిపీట్ అయినట్టుగా ఉంటాయి. అందుకే మనము మానసిక పరివర్తనను చెప్పుకునేటప్పుడు కూడా కొన్ని పరివర్తనలు ఇదివరకే చెప్పుకున్నవే ఉన్నట్టుగా అనిపిస్తాయి. అందుకే సహస్రనామాల్ని చక్కగా చదవండి అని చెప్తున్నాను. సరే, ఈ నామం గురించి సింపుల్గా చెప్పుకొని పరివర్తన ఎలా ఉంటుందనేది చూద్దాం. తత్వాసన అనే నామంలో తత్వములను ఆసనముగా చేసుకుని ఉండునది అని చెప్పుకున్నాం. తత్వములు అంటే మనం వేదాంతములు, తత్వములు అని చెప్పుకుంటాం కదా. అటువంటి తత్వములను ఆసనముగా. ఇక్కడ తత్వాధిక అంటే ఆ తత్వంలోకి అధికమై ఉండేది అని అర్థం అనమాట. ఉదాహరణకు చెప్పాలంటే మనం అమ్మ ఒడిలో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనము అమ్మ మనకంటే పెద్దది కదా. ఆ విధంగా అనమాట. అంటే మనకంటే అధికమైనది అని అర్థం అనమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే మనలో ఉన్న శక్తియుక్తులను, ఉత్తమమైన లక్షణాలను, మన మంచి స్వభావాన్ని ఇనుమడింప చేసుకోని ఒక సమర్థత అనేది మనలో ఏర్పడుతుంది. అంటే మనల్ని మనము ఇనుమడింప చేసుకోవాలి అనే భావము, ఆ సమర్థత అనేది మనకి కలుగుతాయి. వాటికి కావలసిన శక్తిని కూడా మనము గ్రహించుకోగలుగుతాము. తర్వాత నామం తత్వమయి. ఇది 907వ సంఖ్యది. 91వ శ్లోకంలో తత్వమయి అని చెప్పుకున్నాం. కానీ అక్కడ అందులో 3 అర్థాలు ఉన్నాయన్నమాట. తత్, త్వం, అయి అని 3 పదాలు ఉన్నాయి. తత్, త్వం, అయి అని 3 వాటికి ప్రత్యేకించి ఒక్కొక్క అర్థం ఉన్నాయి. కానీ ఇక్కడ తత్వమయి అనేది అంతా ఒకటే నామమే, దీనికి అర్థం కూడా ఒకటే. చూద్దాం అదేంటో. తత్వమయమైన స్వరూపము గలది అని అర్థము. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో ఎటువంటి తత్వం ఏర్పడుతుంది అంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు అది మనము ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్న ఏర్పడి ఎన్నో శాస్త్రాలలో ఉన్న అంటే నిబద్ధమై ఉన్న విజ్ఞానాన్ని
ఆ శాస్త్రాల తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనలో ఒక శక్తి, ఒక ఉత్తేజం అనేది ఏర్పడతాయి. ఇలా మనం ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు దాన్నే తర్కము అంటారనమాట. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకు అసలైన జ్ఞానం అనేది బోధపడుతుంది, తెలుస్తుంది. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక సింపుల్గా ఒక బియ్యపు గింజ తీసుకుంటే దానిపైన పొట్టుతో సహా ఉంటే దాన్ని వడ్ల గింజ అంటారు కదా. ఈ విధంగా ఈ బియ్యపు గింజ పైన ఆ పొట్టు, ఆ కవర్ అనేది లేకపోతే ఏమవుతుంది, అది ఎందుకుంది, ఈ విధంగా ఆలోచిస్తూ పోతే మెల్లమెల్లగా ఆ పంటకు సంబంధించిన విజ్ఞానాన్ని అంతటినీ తెలుసుకోగలుగుతాము. కానీ ఫస్ట్ మనలో ఏర్పడాల్సింది ఏంటి అంటే ఎందుకు అని ఆలోచించగలిగే ఒక మనస్తత్వం అనేది ఏర్పడగలగాలి. అప్పుడే మనకు మిగిలిన విషయాలన్నీ తెలుస్తాయి. అటువంటి ఒక మానసిక తత్వం అనేది మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం తత్వమర్ధ స్వరూపిణి. ఈ నామంలో 4 అర్థాలు ఉన్నాయి. ఒకటి తత్, త్వం, అర్థ, స్వరూపిణి. తత్ అంటే ఏంటి అనేది కూడా అప్పుడు మనం 91వ శ్లోకంలో చెప్పుకున్నాము, అక్కడ వినండి. ఇక్కడ సింపుల్గా చెప్పేసుకుందాం. తత్ అంటే ఇక్కడ ఏదైనా పదార్థము అని తీసుకుందాం. నిజానికి ఇది ఒక సర్వనామం. తత్ అనేది అంటే దట్ అని చెప్తాం కదా, ఇంగ్లీష్లో ఒక సర్వనామంగా ఉపయోగిస్తాం కదా, ఆ విధంగా ఇక్కడ తత్ అని ఒక వస్తువుని ఏదైనా తీసుకుందాం. త్వం అంటే దాని యొక్క అర్థ అంటే అర్థమును సూచించేటటువంటి అనమాట. స్వరూపిణి అంటే స్వరూపముగా కలది అని. అంటే ఏదైనా ఒక పదార్థము లేదా ఒక వస్తువు యొక్క అర్థాన్ని సూచించే స్వరూపము కలది అని. అంటే ఉదాహరణకు తీసుకుందాం, ఇందాకనే మనం చెప్పుకున్నట్టు బియ్యపు గింజ అనుకున్నాం అనుకోండి. ఆ బియ్యపు గింజకి బియ్యము అనే పదం ఎలా వచ్చింది, ఎవరు చెప్పగలరు? ఆ పేరు అలా స్థిరపడిపోవడానికి కారణం ఏంటి? ఇంకో పేరు ఉన్నప్పటికీ అర్థం అదే వచ్చే విధంగా, ఆ వస్తువే స్ఫురించే విధంగా ఇవన్నీ ఎలా జరిగాయి అని ఆలోచిస్తే వాటికి సమాధానం దొరకడం ఒకంత కష్టమే. కానీ వేదాంతులు, పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అలా భగవంతుని చేత నిర్ణయించబడింది కాబట్టి అవి అలా స్థిరపడిపోయాయి. కాబట్టి ఆ విధంగా స్థిరపడిన ఆ పదార్థము, అంటే ఏ పదార్థమైనా తీసుకోవచ్చు, ఆ పదార్థం యొక్క స్వరూపమే అమ్మవారు అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావం చూద్దాం. ముందుగా ఈ నామాన్ని ఎలా పలకాలో ఒకసారి చూద్దాం. తత్వమర్ధ స్వరూపిణి అనకూడదు, తత్వం అర్ధస్వరూపిణి అనాలన్నమాట. తత్వం అర్థ స్వరూపిణి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇంకా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనము. సత్యాన్వేషణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అంటే విషయాన్ని విశ్లేషించుకుంటూ పోతే మనకు సత్యము తెలుస్తుంటుంది కదా, ఆ విధంగా విశ్లేషణ పైన ఆసక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. భౌతికంగా కనిపించేదానికి మూల పదార్థానికి మధ్య ఉన్న తేడా తెలుస్తుంది. మన జ్ఞానంలో లేదా మన విషయ పరిజ్ఞానంలో, విజ్ఞానంలో మనకే తెలియని, మనం ఊహించనంతటి మార్పులను మనలో తీసుకొస్తుంది. తర్వాతి నామం సామగాన ప్రియ. అంటే సామగానమునందు ప్రీతి కలది అని. అంటే సామగానము అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సామవేదమును గానముగా చేస్తే ఇష్టము కలది అని. ఇంకొకటి జీవుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి. అంటే జీవులు అంటున్నాను కాదు, మనలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన ప్రమేయం అనేది లేకుండానే అలా జరిగిపోతూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యం అంటే అమ్మవారి అనుగ్రహమే అది. ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఇచ్చి జీవుల పట్ల అనురాగం కలిగినది అని అర్థం అనమాట. దయ కలిగినది అని అర్థం అనమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే ఎలా అయితే మనం శ్వాసక్రియలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు తెలియకుండా జరిగిపోతుంటాయో ఆ విధంగా మనలోని సంస్కారాలు, మన నడత మనకు తెలియకుండానే ఒక లయబద్ధంగా ఉండేటట్లుగా ప్రవర్తిస్తాము. మన ఆరోగ్యానికి ముఖ్యంగా శ్వాస అనేది చాలా ముఖ్యం కదా. శ్వాస అనేది కాస్త ఇబ్బంది పెడితే శరీరంలోని మిగిలిన అవయవాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆ విధంగా మన నడక సంస్కారము అనేవి, నడత సంస్కారం అనేవి ఏమాత్రం ఇబ్బంది పడినా ఆరోగ్యకరమైన జీవితం అనేది కాస్త కష్టం అవుతుంది. కాబట్టి వాటి మీద మన దృష్టి ఎప్పుడూ ఉండాలి. అవి నిరంతరంగా నిరాటంకంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాతి నామం సౌమ్య. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుమ సమానమైన లక్షణము గలది అని. రెండవది చంద్రుడిలోని లక్షణములు కలది అని. అంటే ఇక్కడ పువ్వులలోనూ చంద్రుడిలోనూ ఉండే ఒక సామాన్య లక్షణం ఏంటి అంటే ఒక మృదుత్వము, ఒక ఆహ్లాదం అనమాట. అంటే పువ్వులను కానీ చంద్రుడిని కానీ చూస్తే చూడాలనిపిస్తుంది, వాటిని చూస్తే ఆనందం అవుతుంది. ఇటువంటి లక్షణాలే అమ్మవారిలో కూడా ఉంటాయి కాబట్టి అమ్మవారికి సౌమ్య అనే నామం వచ్చింది. ఈ నామ ప్రభావం చూద్దాం. మన చుట్టూ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనమే సృష్టించుకోగలుగుతాము.
అందరితోనూ సౌమ్యంగా ఉంటూ మన ఆనందాన్ని ఇనుమడింపజేసుకునే ప్రయత్నం చేస్తాము. అందరికీ ఆహ్లాదాన్ని పంచగలుగుతాము, మనము ఆ ఆహ్లాదాన్ని అనుభవించగలుగుతాము. అలాగే మనలో ఈ సోమ లక్షణాలన్నింటినీ కలిగి ఉంటాము. అంటే సోమ లక్షణాలు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మృదుత్వము, అలాగే చూడాలనిపించేలా ఉండడము, అంటే ఇతరులు మనల్ని చూడడము అనేది ఒక ఇష్టమైన పనిగా చూస్తారనమాట. అలాగే ఆనందింపచేయడము, మనల్ని చూసి ఆనందించే విధంగా మనసులో ఒక ఆనంద భావం ఏర్పడే విధంగా ప్రవర్తిస్తాము. తర్వాతి నామం సదాశివ కుటుంబిని. ఇక్కడ సదాశివ కుటుంబిని అంటే సదాశివునికి అంటే ఆ సదాశివుడి కుటుంబమునకు చెందినది అని. ఇక్కడ సదాశివుడు అని శివుడిని ప్రత్యేకించి ఎందుకు పిలుస్తారు అంటే కాలమునకు ప్రతీకగా చెప్తారట. అంటే కాలస్వరూపుడు అని. ఆ విధంగా కాలముకు అంటే కాలము కుటుంబమునకు చెందినది అని. కాలంలో ఏమేమి ఉంటాయి? అన్నీ ఉంటాయి. సూర్యచంద్రులు ఉంటారు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, దిక్కులు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా శివుడి కుటుంబమే లేదా అమ్మవారి కుటుంబమే, వాటి కుటుంబమే ఈ విశ్వాలన్నీ. అంటే ఒక పత్నిగా సదాశివుడి కుటుంబానికి చెందినది అని కూడా చెప్పుకోవచ్చు. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం. ఈ సూర్యచంద్రులు, గ్రహాలు, ఖగోళ వస్తువులు అన్నీ, నక్షత్రాలు అన్నీ కూడా ఎలా అయితే ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఒక ఆదుపాజ్ఞల్లో ఉంటాయో, అలాగే సమన్వయంతో ఉంటాయో, ఆ విధంగా మనం కూడా ఒక శుభప్రదమైన ఒక మంచి వాతావరణంతో ఉండి కుటుంబంలో అందరితో సమన్వయంతో ఉంటూ సమైక్యంగా మెలగగలుగుతాము. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లోని కొన్ని నామాలు. తర్వాత వీడియోలో మరికొన్ని చెప్పుకుందాం. అన్నీ విన్నందుకు ధన్యవాదములు. కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.